అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పూర్వకాలంలోనండి ఏదైనా రాజులు కానీ చక్రవర్తులు కానీ ఏదైనా పెద్ద కోట కానీ ఏదైనా ఒక పెద్ద కట్టడం కట్టే ముందు కానీ లేదా ఒక యుద్ధం చేసే ముందు కానీ నరబలి ఇచ్చేవారటండి. అంటే వాళ్ళు బాగుండటం కోసం ఎవడో కూడా ఒక అమాయకుడిని తీసుకొచ్చి వాడి ప్రాణం తీసేసేవారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్ యుగంలో మన ఈ రాజకీయంలో వచ్చిన తర్వాత ఎవడైనా ఒక పెద్ద నాయకుడు ఏదైనా కుంభకోణంలో ఇరుక్కున్నా లేకపోతే వాడికి సంబంధించిన ఏమైనా రాశియాలు ఏమైనా బట్టబయలైనా ప్రజల దృష్టి దాని నుంచి మళ్లించడానికి కులాల మధ్యలోనూ మతాల మధ్యలో గొడవలు పెట్టేసేవారండి. ఆ కులమత విద్వేషాలు అనేది రాజకీయ నాయకులు క్రియేట్ చేసే వందలాది మంది చచ్చిపోయేవారు. అంటే ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా నరబలి లిస్టులో వేసేయచ్చండి. రాజుల కాలంలో అయితే పాపం ఒకడేదన్నే అరకొర నరబలి చేసేవారు. కానీ ఈ రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత మాత్రం వందల్లో వేలల్లో బలి ఇచ్చేశారండి. మతం పేరుతో కొన్ని వేల మందిని చంపించేశారు, కులాల పేరుతో కుమ్ములాట్లు పెట్టి వందలాది మందిని చంపించేశారు. ఇన్ని దారుణమైన బలి ఇచ్చేసేవారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఒక నరబలి జరిగింది. ఏంటా నరబలి అంటే జైత్వానీ కేసులో జగన్ కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ టాపిక్ని మళ్లించడానికి జానీ మాస్టర్ ఒక అమాయకుడిని బలిచ్చేశారు. జానీ మాస్టర్ మీద ఒక్క ఆధారం కూడా లేకుండా ఏదో ఒక కేసు ఒక చిన్న కంప్లైంట్ లెటర్ ఒకటి పెట్టి మొత్తం మీడియా సంస్థలన్నీ రచ్చరచ్చ చేసి ఆంధ్ర తెలంగాణ ప్రజల దృష్టి మొత్తం జానీ మాస్టర్ మీదకి మళ్ళించేసాయి. అంటే జానీ మాస్టర్ ఒకవేళ భౌతికంగా ప్రాణాలతో ఉన్నాడు కానీ ఆయన్ని మానసికంగా చంపేసినట్టే నరబలి ఇది. జైత్వానీ కేసులో జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది జగన్ అన్న. ఆ కారణాలు ఏంటో ఖమ్మం విషయం చూద్దాం. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలండి. ఒక్క ఆడపిల్లకు అవమానం జరిగిందని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని సైతం జైలుకి పంపించడానికి ఆలోచించట్లే. ఆధారాలు దొరికితే ఎవడన్నా సరే తప్పు చేసినాడు వెళ్లాల్సిందే లోపలికి. రెడ్ బుక్ అనేవారు. ఆ రెడ్ బుక్లో అదే రాసేటైనా తప్పు చేస్తే అంత పెద్దోడైనా సరే కడ్రాయిలతో ఊరేగిస్తాను బ్రదర్ అన్నాడు. తప్పు చేస్తే, ఆడపిల్లల్ని హింసిస్తే, శారీరకంగా వేధిస్తే, ప్రజాధనాన్ని దోచుకుంటే, ఈ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం చేస్తే, అమాయకుల మీద జులుం చూపిస్తే కడ్రాయర్తో నడి రోడ్డు మీద ఊరేగిస్తానన్నాడు ఒక ఆయన. గుర్తున్నాడండి? మర్చిపోయే వ్యక్తి కాదులేండి. నారా లోకేష్ అంటారండి ఆయన్ని. ఆయన వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఇలా మారిపోయిందండి. కాదంబరి జత్వాని అరెస్టులో సీఎంఓలోని ఆ ఇద్దరు, కాదంబరి జత్వాని కేసులో ఇంకొక ఇద్దరు లోపలికి ఆల్రెడీ కింద స్థాయి పోలీస్ ఆఫీసర్లు ముగ్గురు నలుగురు అయిపోయారు. తర్వాత ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఐజీలు, డీజీపీలు, పెద్ద పెద్ద ర్యాంక్ ఉన్న ముగ్గురు ఆఫీసర్లు ఎగిరిపోయారు. ఇప్పుడు సీఎంఓ దాకా వెళ్ళిపోయింది. అంటే సీఎం ఆఫీస్ దాకా. సీఎం ఆఫీసులో మరొక ఇద్దరు ఇందులో ఉన్నారు. ఆ తర్వాత ఇంకెవరు ఉంటారు? మాజీ సీఎంఏ ఉంటాడు. ఏంటంటే అసలు దీని అంతటికీ కూడా ఆ కారణం ఏంటి? ఈ అమ్మాయిని ఇంత వేధించడానికనే ఆ కారణాన్ని కూడా కనిపెట్టానండి నేను. ఈరోజు ఈనాడు పేపర్లో 4-5 ఆర్టికల్స్ రాశారు ఈ కేసు కోసం. ఆ 4-5 ఆర్టికల్స్ కలిపి చదివితే అసలు ఏంటి కారణం జత్వాని ఇంత ఎలా వేధించడానికి అనేది టింగుమని వచ్చేసిందండి ఆన్సర్. ఆ ఆన్సర్ అంటే మీకు చెప్తాను రండి. సకల శాఖ మంత్రి ముఖ్య ఐఏఎస్ అధికారి కీలక పాత్ర. వారి సమక్షంలోనే కాంతి రాణా, విశాల్ గునిలకు పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలు. కుక్కల విద్యాసాగర్తోనూ సీఎంఓలో మంతనాలు. కుట్రకు వ్యూహరచన అక్కడే. ముగ్గురు ఐపీఎస్లతో పాటు సీఎంఓలోని ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం. నిజంగా కుక్కల విద్యాసాగర్కి అన్యాయం జరిగితే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. కానీ సీఎం ఆఫీస్లో ఏంటండి ఒక ఆడపిల్లల్ని వేట కుక్కల్లా వేధించేశారండి. వేట కుక్కల్లా వేధించి చీల్చి చెండాడి ఎక్కడ ముంబై వెళ్ళి మొత్తం ఆ కుటుంబాన్ని మొత్తం లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో 40 రోజులు పెట్టి చిత్రహింసలు, జైల్లో, తర్వాత గెస్ట్ హౌస్లో పెట్టి చిత్రహింసలు, లైంగిక వేధింపులు, అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ ఆ జానీ మాస్టర్ కేసులో ఒక్క సాక్ష్యం లేదు. కేసు ఇంకా నమోదు అవ్వకుండా ఫ్లైట్ టికెట్లు కొనిసిన సాక్ష్యాలు ఉన్నాయి. అమ్మాయి కేసు చిన్న టుపిడి కేసుకి ఐజీఎల్ అరెస్ట్ చేసుకొచ్చాడనేది సాక్ష్యం ఉంది. 40 రోజులు జైల్లో పెట్టారు. వాళ్ళ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ట్యాబ్లు కానీ ఇవన్నింటినీ కూడా సీజ్ చేసి పారేశారు. అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయండి ఈ కేసులో. అందుకే ఈ కేసులో బలంగా పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పోలీసు అధికారులు కూడా శిక్షింపబడుతున్నారు. ఆ కేసులో ఏముందండి? ఏమీ లేదు. ఓన్లీ మీడియా కథనాలు తప్ప. ముంబైకి చెందిన సీనియర్ కాదంబరి జత్వాని అక్రమ కేసు బనాయింపు అరెస్టు. వేధింపుల వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి కార్యాలయం. ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఏంటి? ముఖ్యమంత్రే ఫస్ట్ కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు, తర్వాత ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు, తర్వాత సిఐలు, తర్వాత డిఎస్పీలు, తర్వాత ఎస్పీలు, తర్వాత ఐజీలు, డిఐజీలు వరుసగా వచ్చేస్తుందండి. ఇప్పుడు సీఎం ఆఫీసులో ఉన్న సకల శాఖ మంత్రి, సీఎం ఆఫీసులో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి అక్కడ దాకా వచ్చింది. ఇంకా తర్వాత ఎవరు? అన్నే ఉన్నాడు. ఇక ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు సకల శాఖ మంత్రిగా పేరొందిన సలహాదారుడు కాగా మరొకరు గత 5 ఏళ్లలో సీఎంఓలో అన్ని తానే వ్యవహరించిన ఐఏఎస్ అధికారి. వీరి సమక్షంలో జనవరి 31 నాటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సిపి కాంతిరాణ టాటా, డీసీపీ విశాల్ గునిలను సీఎంఓకు పిలిచి మరి జత్వానిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశించినట్లు తెలిసింది. అంతకంటే 2-3 రోజుల ముందే కుక్కల విద్యాసాగర్ను సీఎంఓకు పిలిపించి మొత్తం వ్యవహారాన్ని వివరించినట్లు గుర్తించారు.
ఈ భేటీలో జరిగిన సమయంలోనే అందరి టవర్ లొకేషన్లో ఒకే చోట చూపించేటండి. సాంకేతికంగా ఆధారాలు సేకరించారు. గూగుల్ టేక్అవుట్ గుర్తుందండి ఆ మాట. గూగుల్ టేక్అవుట్లో దొరికేశారు. విశాల్ గున్ని ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో కీలక విషయాలు విస్మరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాంతి రాణా, విశాల్ గున్నిలను పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకు పిలిపించి జైత్వాని వ్యవహారం అప్పగించిన సమయంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన ఇంకెవడో మన సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు ఇది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులకు సంబంధించిన వ్యవహారం, చాలా రహస్యంగా చేపట్టాలి, అందుకే మీకు అప్పగిస్తున్నాం, మీకేం కావాలో మేము చూసుకుంటాం అని స్పష్టంగా చెప్పడంతో తాము అందులో తల దోర్చాల్సి వచ్చిందంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక ఐపీఎస్ అధికారి తన సన్నిహితులతో చెబుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంటే కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారికే, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయనే ఉంటాడు. మరి పెద్ద ఏరియా అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సిఐ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరిని పంపించాలి? ఎస్ఐని పంపించాలా, ఇద్దరు కానిస్టేబుల్ని పంపించాలా, లేదా ఒక కానిస్టేబుల్ వెళ్తే సరిపోతాడా అని ఆ నేరం మాపబడిన వ్యక్తి దగ్గరికి ఎవరిని పంపాలని కేవలం ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ ఐపీఎస్ ఐజీలు డిఐజీలు ఆలోచించారంటే మరి కేసు ఎంత పెద్దోళ్ళకి అవసరం ఒకసారి ఆలోచించండి. ఒక అమాయకమైన ఆడపిల్లని ఏదో జానీ మాస్టర్ ఈ బాబు ఇంక అంతలేదు ఇంతలేదు ఏదో కంపలు ములిపోతున్నాయి మొత్తం గోలగోలు చెప్తున్నాం వైసీపీ మీడియా. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి. డైరెక్ట్ సీఎం అటండి. ఆయన విచారిస్తే జనవరి 31 సీఎంఓలో ఏం జరిగింది, ఈ కుట్రలో ఇంకెవరెవరి పాత్ర ఉంది, అసలు సూత్రధారులు ఎవరు వంటి కీలక విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం. ఎవరా ఇద్దరు? జైత్వాని కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు సకల శాఖల మంత్రిగా పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి సీఎంఓలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ప్రమేయానికి సంబంధించి పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. దొరికేసాయట, ఆల్రెడీ ఆధారాలు దొరికేసాయి. ఇంకా అరెస్ట్ చేయడమే. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు జైత్వానిపై కేసు నమోదుకు ప్రధాన ఆధారంగా చూపించిన డాక్యుమెంట్ ఫోర్జరీదని సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు దీన్ని తయారీకి ఆదేశించినట్లు దర్యాప్తులో తేలిపోయింది. ఆల్రెడీ ఆ కేసు పెట్టడానికి కారణమైన ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ సకల శాఖ మంత్రి తయారు చేయించాడట. ఆల్రెడీ దర్యాప్తులో అది కూడా తేలిపోయింది. దర్యాప్తులో తెలిసిపోయేటండి అప్పుడే. విద్యాసాగర్ ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదిని జనవరి 31 కంటే ముందే పలుమార్లు సీఎంఓకి పిలిపించి ఈ కుట్ర ప్రణాళిక గురించి చర్చించినట్లు సమాచారం. వీటిపై మరింత లోతైన శాస్త్రీయ ఆధారాలు సేకరించాక సకల శాఖల మంత్రిని ఐఏఎస్ అధికారిని నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కూడా లోపలేసేస్తారు. వాళ్ళ లోపలేసాక వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అసలు ఏడ్రో బాబు కదా కమం ఇష్యూ, అసలు ఎందుకు అమ్మాయి మీద ఇంత పెద్ద స్థాయిలో కుట్ర పడినారు అంటే అప్పుడు వాళ్ళు చెప్పేస్తారు, లేదండి ఇది సీఎం గారికి బాగా కావాల్సిన వాళ్ళకి జరిగిన సమస్యలు మేము తలదూర్చామండి, కాబట్టి అమ్మాయిని అరెస్ట్ చేసామండి, దీనికి కారణం సీఎం అయినా వాళ్ళు కూడా చెప్తారు. అప్పుడు సీఎం జగన్ గారు కూడా లోపలికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇది అంతా చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే సినిమాల్లో రౌడీ గ్యాంగ్ ఉంటుంది. కాలు తీస్తే 1,00,000, చెయ్యి తీస్తే 1,00,000, ప్రాణం తీస్తే 10 లక్షలని పెడతారు. కిడ్నాప్కి 1,00,000, కొట్టి రావాలంటే కాళ్ళు చేతులు ఎరగొట్టాలంటే ఇంత అని రేట్లు పెట్టుకుంటూ సినిమాల్లో చూసేవాళ్ళు ఉండి డెన్లో. అలాగే బయట కూడా కొన్ని ఏరియాల్లో ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని నడిపే అవకాశం వచ్చేస్తే వాళ్ళు ఇంకెంత దారుణంగా సెటిల్మెంట్లు చేస్తారు అనడానికి వైసీపీ ప్రభుత్వమే నిదర్శనం అండి. ఎక్కడో ఒక అమ్మాయి అక్కడ ఉన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద కేసు పెట్టడం ఏంటి? ఆ ఇండస్ట్రియలిస్టు ఈ డెన్లోకి వైసీపీ డెన్లోకి వచ్చి సార్ నా మీద ఇలా ఒక అమ్మాయి కేసు పెట్టింది, అమ్మాయి సంగతి తేల్చాలంటే ఓకే మేము చూసుకుంటాం, మా దగ్గర మొత్తం యంత్రాంగం ఉందని వీళ్ళు పెద్ద అధికారులు పంపించి అమ్మాయిని తీసుకొచ్చి బెదిరించి చట్టం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్లని జైళ్ళని ఎలా కలుతాంత అలా వాడుకున్నారండి. కాదంబరి జత్వాని టాస్క్లో కీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులు ముంబైలోని పారిశ్రామికవేత్త సంబంధికుల నుండి భారీగా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇది కూడా తేలిపోయింది ఆల్రెడీ ఆధారాలు దొరికేసాయి. జైత్వానిపై కేసు నమోదుకు ముందు ఆమె అరెస్టు తర్వాత పలు దఫాలుగా వీరికి భారీ మొత్తాల్లో సొమ్ము అందిందని సమాచారం. విచారణాధికారులు ప్రస్తుతం ఆ మూలాలను ఛేదించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం లభిస్తే బాధ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కూడా చూడండి, అమ్మాయి ఫోన్లో ఏదో సంథింగ్ రహస్యాలు ఉన్నాయండి. ఎవరికో సంబంధించిన రహస్యాలు అమ్మాయి ఫోన్లో ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకోవాలి, ఆ ఫోన్లో ఆ డేటా తీసుకోవాలంటే మరి ఎలా తీసుకోవాలి? అందుకని ఎవడైతే పారిశ్రామికవేత్త ఉన్నాడో ఏపీ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ని సంప్రదిస్తే వీళ్ళు ఒక తూతూ మంత్రం కేసు పెట్టి అమ్మాయి మీద అరెస్ట్ అనేది దాడి చేసి అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు ఆ రహస్యాలు సాక్ష్యాలు అన్నీ కూడా మటుమాయం చేసే ప్రయత్నం చేశారట. సాక్ష్యాలు ధ్వంసం చేయనే చేశారటండి. ఇదంతా కూడా అది ఇక్కడ క్లియర్గా ఉందండి. ఐఫోన్లో ఆధారాలు చెరిపేందుకు విఫల యత్నం, ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే ముందు అక్రమంగా నిఘా కార్యాలయానికి తరలింపు, కాదంబరి జైత్వాని కేసులో వెలుగులోకి వస్తున్న సీతారామాంజనేయుల లీలలు. బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాని అక్రమ కేసు అరెస్టు విషయంలో నాటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు అరాచకాలు బయటకు వస్తున్నాయి. ముంబైలోని కేసు ఆధారాలు చేజిక్కించుకుని వాటిని ధ్వంసం చేసేందుకు తన అధికార హోదాను దుర్వినియోగం చేశారు. అంటే ఏంటండి, ఏదో కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అమ్మాయి దగ్గర. అమ్మాయి ఆల్రెడీ ఆ పారిశ్రామికవేత్త మీద పెట్టింది కేసు. ఆ ఆధారాలు పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి.
ఈ లోపు రౌడీల్లో గోండాల్లో పంపించి ఆ ఆధారాలన్నీ లేకపోతే ఆవిడ ఎట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లేదా ఆవిడ దగ్గర ఉన్న ఫోన్లు పట్టుకుని లాక్కుపోయేలా చేసేవారు సినిమాల్లో అయితే. కానీ రౌడీలు గోండాలు అందరూ వైసీపీలో ఉండటం వల్ల చక్కగా పోలీసులు పంపించి చాలా విజయవంతంగా చేశారటండి. ఆధారాలు మాయం చేసేందుకు సాధారణంగా ఏ కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే వారి నుండి స్వాధీనం చేసుకున్న పరికరాలు పోలీస్ స్టేషన్లో తమ ఆధీనంలో ఉంచుతారు. వాటిలోని కీలక సమాచారం రాబట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు. కానీ కాదంబరి కేసులో పిఎస్ఆర్ మాత్రం చట్టాన్ని తొంగలో తొక్కాడు. దర్యాప్తు అధికారి స్వాధీనంలో ఉండాల్సిన ఫోన్లను తానే తీసుకుని వాటిని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తుంది. అక్కడ నిపుణుడితో వాటిని తెరిపించాలని ప్రయత్నించినా ఫలించలేదు. ఫోరెన్సిక్కి పంపించకుండా ఈయన ఎందుకు తెరిపించాలని ట్రై చేశాడు? ఫోరెన్సిక్కి పంపిస్తే ఆ దొరికిన ఆధారాలు ప్రభుత్వానికి ఇచ్చేస్తారు, మామూలుగా బయట పెట్టేస్తారు పబ్లిక్ డొమైన్లో. కానీ అది బయట తెలియకూడదు, కేవలం వీళ్ళకి మాత్రమే తెలియాలి. వీళ్ళకి ఇచ్చిన టాస్కే అది. రే బాబు మీకు డబ్బులు ఇస్తాం, వాళ్ళని అమ్మాయి ఉంది, అక్కడ పారిశ్రామిక మీద కేసు పెట్టింది, అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు ఎలాగైనా దొప్పుకొచ్చేసి దాన్ని నాశనం చేయండి. నాశనం చేస్తే మీకు ఎంత డబ్బులు ఇస్తాం. రౌడీ మామూలు మాట్లాడుకుంటారు కదండి, అలా మాట్లాడుకున్నారు ఐజీలతోని డీజీపీలతోని. అదే పని చేశారు వీళ్ళు కూడా. ఈ కుక్కల విద్యాసాగర్ అన్న కూడా అన్నాడటండి, తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన కేసులో ఆమె నుండి సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఈ కుక్కల విద్యాసాగర్ అన్నవాడు హైకోర్టులో వేసాడటండి. ఏమండి హైకోర్టు వారు, ఈ జైత్వానీ దగ్గర మా వాడు ఒక ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న ఫోన్లు అవి ఉన్నాయండి, ఆ ఫోన్లు మేము జాగ్రత్తగా తెచ్చేసామంటే ఇక్కడికి పోలీసు వాళ్ళని ఉపయోగించి తెచ్చేసి ఇక్కడ దాచాం, ఆ ఫోన్లు మాత్రం మళ్ళీ జైత్వానీకి ఇవ్వకండి అని వేసేటటువంటి కేసు. అరే ఇంత నిస్సిగ్గుగా ఇంత ధైర్యంగా ఎలా వేయగలిగారా బాబు? ఆ కేసులో అమ్మాయికి తాలూకా సాక్ష్యాలు ఉంటే అసలు ఆ ఇవ్వద్దు అని చెప్పి కేసు వేయటండి. ఆ ఇవ్వద్దని కేసు వేసేటట. ఎందుకంటే ఇస్తే అవతలున్న ఇండస్ట్రియల్ స్టాఫ్ ఉన్నాడు బొక్కలోకి వెళ్ళిపోతాడు. సాక్ష్యాల్ని దాచేయండి అని కోర్టునే రిక్వెస్ట్ చేసేటట. బా నా భూతం నా భవిష్యత్తు బాబు ఇది. సాక్ష్యాలు నిందితులకు ఇవ్వద్దండి, లేకపోతే అమాయకులకు ఇవ్వద్దండి, ఆ ఇస్తే ఆ సాక్ష్యాలు చూపించి మాకు శిక్ష పడిపోద్ది, ఆ సాక్ష్యాలు దాయడానికి మేము ఎప్పటిదాకా ట్రై చేసాం, కాబట్టి ఇక నుండి హైకోర్టు వారు మీరు కూడా నాకు సహకరించండి, అమ్మాయి దగ్గర ఉన్న సాక్ష్యాలు మనం దాచేద్దాం అని కేసు వేసేటట్టండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా ఇది అలా ఇలా తిరిగి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు దీనికే చుట్టుకుంటుందండి. జగన్ గారి కేసులు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి, 100కి 100% ఉన్నాయి. రేపు పొద్దున నిజంగానే సజ్జల రెడ్డి అలాగే ఐఏఎస్ అధికారి అన్నారు, మరి అతని పేరు ఏం పేరు, వాళ్ళిద్దరినే లోపల దోశారనుకోండి, ఇక నెక్స్ట్ ఐటమ్ జగన్మోహన్ రెడ్డి.